ఒక్కసారి ఆ మౌనంగానే ఎదగమని అనే పాట వింటూ ఉంటే అనేక ఒత్తిళ్లు మనం మర్చిపోతాం. తెలుగు భాషని ప్రేమించే మాలాంటి వాళ్ళందరము భారతదేశపు నా ఫోనులో అవతల వాళ్ళకి వినిపించేటువంటి రింగ్ టోను తెలుగు భాష తీయదనం. అటు భాష అయినా, ఇటు స్ఫూర్తి అయినా, అటు ఇద్దరు నాయకుల మధ్య విరహమైన, ప్రేమైన, అనుబంధమైన ఆయన మాటల్లో, అనేక పాటల్లో ఆ మాటలు ఆడుకున్నాయి, పాడుకున్నాయి. వారు చంద్రబోస్ గారు ఇవాళ మన మధ్యకు వచ్చారు. వారిని సగౌరవంగా, సవినయంగా వేదిక మీదకి రమ్మని ఆహ్వానం. అందరికీ నమస్కారం. భాషా ప్రేమికులకి, భాషా సైనికులకి, భాషా సేవకులకి, వెరసి భాషా బంధువులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. స్టైల్గా తయారై వద్దామని బట్టలను తెచ్చుకున్నాను. సూట్ రేట్లు ఆనంద్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అలా కాదు, చక్కటి లాల్చీ పైజామా, తెలుగుదనం ఉట్టి పడేదని చెప్పారు. స్టైల్ కాదు, సాంప్రదాయం ముఖ్యం అన్నారు. చక్కగా సాంప్రదాయం ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా అంటూ నా వైపు చూపిస్తూ బ్రహ్మాండంగా పాడారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, గాలి పల్లకీలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా, అది కూడా 2 సార్లు నొక్కి వక్కానించారు. చాలా సంతోషం. తెలుగు పాట, నా మాటల్లో తెలుగు పాట అండి. తెలుగంటే గోదావరి, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం, తెలుగంటే వేమన్న, తెలుగంటే పోతన్న, తెలుగంటే భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి ఎంకన్న, తెలుగంటే బాపు రమణన్న, తెలుగంటే మాగాణి, తెలుగంటే సాంబ్రాణి, తెలుగంటే హైదరాబాదీ బిర్యానీ, తెలుగంటే సంస్కారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. తెలుగంటే ఇంతేనా? తెలుగంటే ఇంకొకటి ఉంది, తెలుగంటే ఇంకొకటి ఉంది. నమస్కారం. పోలేరమ్మ జాతరలో కోతరాజు ఊగినట్టు, తిరుగు చెప్పులేసుకొని అర్రసాము చేసినట్టు, అర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు, గుండెల తిరిపోయేలా గంటనకర మోగినట్టు, చెవులు సిల్లు పడేలాగా తీసు పిట్ట కూసినట్టు, ఏలు సిటుకలేసేలా ఎవ్వారం సాగినట్టు, కాలు సింధు దొక్కేలా కుమ్మారం రేగినట్టు, ఒళ్ళు సగట పట్టేలా ఈ రంగం చేసినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, ఆట చూడు, ఆట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 గడ్డ పారలాగా సెడ్డ నాటు, నాటు 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 బుక్క పోతలాగా తిక్క నాటు. భూమి దద్దరిల్లేలా, భూమి దద్దరిల్లేలా, ఒంటిలోని రగతమంత రంకెలేసి ఎగిరేలా, ఏసే రోయకాయకి నాటు 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 నాటు, దుమ్ము దుమ్ము దులిపేలా, లోపలున్న పానమంత దుముకు దుముకులాడేలా, దూకేరో సరాసరి నాటు 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 నాటు. పురస్కారం వచ్చింది సాహిత్యానికి అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను
అంత సుదీర్ఘకాలం నేను చేసిన నిరీక్షణ, సహనం, సంయమనం, స్థిరచిత్తం, ఓర్పు వీటికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. తెలుగు మీన్స్ దట్ నచ్చు లాంగ్వేజ్ అంటే భాషకు గౌరవం, భాషకు గుర్తింపు తెచ్చే పాటలో నేను భాగస్వామిని అయ్యాను. అంతకంటే జన్మ చరితార్థమైన సంఘటన, అంతకంటే గొప్ప ఘటన ఏమిటి? పాట ద్వారా భాష గుర్తింపబడింది. అలాంటి సంఘటనలో నేను భాగస్వామిని, భావస్వామిని, రాగస్వామిని అయ్యాను. అంతకంటే ఈ జన్మకు ఏం కావాలి? మన స్క్రీనింగ్లో వెళ్ళగానే అక్కడ ఉంటుంది కదా, సెక్యూరిటీ స్క్రీన్లో బ్యాగ్ వేస్తాం. వేయగానే ఈ బ్యాగ్ ఇటువైపు రాదు, అటువైపు నాకు అర్థమైపోతుంది. వాళ్ళు కనబడితే స్క్రీన్లో షేప్ అలా కనబడగానే వాళ్ళు డౌట్ వచ్చి లేదు మనం పట్టుకుంటారు. నేను నడుచుకుంటూ అక్కడికి వెళ్తాను. వెళ్ళగానే కమాన్ ఆ బ్యాగ్ తీసేసి ఓపెన్ చేసి మెల్లగా ఓపెన్ చేసి ఇట్స్ లుకింగ్ లైక్ ఆస్కర్స్ అంటారు. ఓకే ఓపెన్ ఇట్ అండ్ షో అని కానీ మెల్లగా తీయగానే ఓ మ్యాన్ దిస్ ఇస్ రియల్ ఆస్కర్ అంటే అవునండి. ఇంకా నేను అక్కడ నుండి ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అయింది. మతం కాదు, గతం కాదు, అడవిలోన అన్న పట్టిన గన్ను కాదు, ఈ గొడవ కాదు, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు, ఉగ్రవాదులు నేర్పుతున్న క్షుద్రవేదం కాదు కాదు. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదు, అబలపై ఆమ్లాలు చల్లి అరాచకమే కాదు కాదు. అలా ఎనలేని జాలి గుణమే అమ్మా, వరమిచ్చే శాపమ్మమ్మ, కరుణించే కోపమ్మమ్మ, నడిపించే తీపి దీపమ్మమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని మధురిమ పంచుతుంది ప్రేమ సరిగమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా, కంటికి వెలుగమ్మా. డియర్ కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ ఆస్కార్ నాటు అని రాసింది. ఈ రాసిన రోజు ఏంటి? డిసెంబర్ 22, 2022. డిసెంబర్ 22, 2022. అప్పటికి నామినేషన్స్ కూడా అవ్వలేదు. ఇంకా నేను అన్నాను ఆస్కార్ నాటు నాకు ఒక దానికి కూడా ఒక హద్దు ఉండాలి, ఒక అవధి ఉండాలి. మరీ ఇంత వచ్చి ఓవర్ చేయొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టి ఆ పేపర్ పక్కన పెట్టేసి పదా అని నన్ను నవ్వుకుంటూ కిందకు వచ్చాను. లేదండి లేదరా కిందకు వచ్చాను. కరెక్ట్ సరిగ్గా ఒక 15 రోజుల తర్వాత జనవరి 5, జనవరి 10 లోపు నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమై మన పాట 35 నామినేషన్స్లో ఉంది. నాటు పాట మా ఆవిడగా రాసిచ్చిందని చెప్పేసి కొంచెం తగిలింది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత డివి విధాని గారి నుంచి ఆఫీస్ నుంచి ఒక మనిషి వచ్చి మీరు ఒక లెటర్ రాసి ఇవ్వాలి అని ఒకటి పంపించారు. ఆ లెటర్లో ఏంటంటే డిక్లరేషన్ అన్నమాట. ఈ పాట ఎక్కడి నుండి నేను కాపీ కొట్టలేదు, ఎక్కడి నుండి ప్రేరణ పొందలేదు, ఎక్కడి నుండి తీసుకోలేదు, ఇదంతా నేను స్వయంగా దీన్నంతా సృష్టించానని చెప్పి సంతకం పెట్టారు. ఎందుకు ఇది అని అడిగాను. ఏదో ప్రయత్నాలని అన్నారు, చెప్పలే సరిగ్గా. మళ్ళీ కీరవాణి గారికి ఫోన్ చేశారు. సార్ ఏంటి సార్ ఏదో అకాడమీ అంటున్నారు, ఇదంతా డిక్లరేషన్ అంటున్నారు, సంతకాలు అంటున్నారంటే ఆయన తేలిగ్గా నవ్వేసి ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలండి, అని పట్టించుకోవాలి. ఏం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది. లెటర్ వచ్చి మళ్ళీ సంతకాలు పెట్టారు. సార్ కీరవాణి గారిది నాది సార్ 2 సంతకాలు అయిపోయిన తర్వాత నాకు ఇంకేదో జరిగిపోయింది లోపల. అమ్మో ఇలా కాదని చెప్పేసి పైకి వెళ్ళా.
పైకి వెళ్ళి ఆ పేపర్ ఏదైతే రాసిందో ఆ రోజు రాత్రి, ఆ పేపర్ డ్రాలో అలా వదిలేసిన పేపర్ అలా జాగ్రత్తగా తీసి కిందికి తీసుకొచ్చి పూజ గదులు పెట్టేశాను. పెట్టేసి ఇంకా మా ఆవిడ, మీరు నమ్మండి, దాదాపు ఈ జనవరిలో ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం 35 నుంచి 15కి వచ్చింది. 35 నుంచి వచ్చినప్పటి నుండి ఆ రోజు నుండి ఆస్కార్ వచ్చేంత వరకు ప్రతిరోజు 11 గంటలకు వంట పని పూర్తి చేసి అవన్నీ పాత్రలన్నీ శుభ్రం చేసి 11 గంటలకు పూజ ప్రారంభించి 1 గంట వరకు పూజ చేసేది. 2 గంటలు పూజ చేసి వచ్చి నేను పడుకుంటే విభూతి నా నుదుటిన పెట్టి తను పడుకునేది. ఇది దాదాపు 3 నెలలు చేసింది ఇదంతా కూడా. అంటే తనకు నా మీద విశ్వాసం, నా పాట మీద విశ్వాసం, నా ప్రగతి మీద, నా ప్రతిభ మీద ఉన్న విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం అనేది పక్షి లాంటిది, అది సూర్యోదయాన్ని అందరికంటే ముందే పసిగడుతుంది. అయ్యా, కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పును, నేనున్నానని ప్రేమిస్తున్నా నేను చూపినందుకు వెలుగుని, నువ్వు పలికినందుకు తెలుగుని, నువ్వు నడిచినందుకు నేలని, నువ్వు పీల్చినందుకు గాలిని ప్రేమిస్తున్నా. ఈ పాట రాసి తనకు అంకితం చేసి తర్వాత సినిమాకి ఇచ్చింది. 3వ రోజు ఎవరితో మాట్లాడ, నాతో నేనే అలా ఏకాంతంగా చాలాసేపు అలా గడిపేసి కూర్చొని ఏమీ చేయకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ చెప్పకుండా అలాగ మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాను. 4వ రోజు నేను నా గదిలో కూర్చున్నప్పుడు కనీసం నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి పైకి వెళ్తాను. మా ఆవిడ కానీ, మా పిల్లలు కానీ, నన్ను కలవడానికి వచ్చిన ఎవ్వరు కానీ, అసలు ఎవ్వరు నన్ను నా ఏకాంతాన్ని భంగం చేయకుండా ముందే చెప్పేసి పాట రాసుకుంటున్నాను. ఎక్కడ మళ్ళీ ప్రవాహం ఎక్కడ ఆగిపోతుందని చెప్పేసి ఎవరిని కలవను. పల్లవి గబుక్కుని వచ్చింది అనుకోండి, పరిగెత్తుకుంటే మా ఆవిడకి చెప్తాను, బ్రహ్మాండమైన పల్లవి వచ్చిందని, కానీ మురిసిపోతుంది. రాసాను మళ్ళీ చరణం రాస్తా, మళ్ళీ చరణం రాసి కిందకి వెళ్తాను. ఇలా పాట అయితే నేనే వెళ్ళి కలవాలి, కానీ నన్ను ఎవరు కలవరు. అంటే పూర్తిగా ఆ పాటల లోకంలో, పాటల ప్రపంచంలో, నా మనోలోకంలో, నా భావన ప్రపంచంలో నేను ఉంటాను. పట్టు చీర, ఆ వెంకటగిరి చీరలు, రకరకాల చీరలు వచ్చాయి. కానీ నేను కొంచెం విచిత్రంగా ఆలోచిద్దామని చెప్పేసి, చందన బొమ్మన అనేది చాలా చాలా ప్రాచుర్యం పొందిన సంస్థలు కదా, దాన్ని పల్లవిగా పారిస్తే ఎలా ఉంటుందని ఆలోచన రాఘవేంద్ర గారు చెప్పడంతో బాగుంది కానిమ్మన్నారు. నేను ఒక పాట రాశాను, ఏంటంటే చందన చీరను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురొచ్చి నేడే, రేబాను మెరుపులతోటి రేమాండు వెలుగులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే. ఇలా రాసి తీసుకెళ్ళా. కీరవణ్ గారు చూసి సాహిత్యం బాగుంది, మీరు కట్టిన బాణి కూడా బాగుంది, కానీ దీన్ని ఇంకొంచెం మారుద్దాం అన్నారు. అనగానే రాఘవేంద్ర గారు, స్వామి ఏ రాగంలో చేస్తారు ఇది అనగానే, పెళ్ళి కదండి కళ్యాణ రాగంలో చేద్దామన్నారు. అని చందన చీరను కట్టి బొమ్మన బ్లౌజును చుట్టి కొత్త పెళ్లి కూతురొచ్చి రేబాను మెరుపులతోటి రేమాండు వెలుగులతోటి కుర్రవాడు నేడు వరుడైనాడే. హైటెక్స్ కళ్ళు పలికే కోటి కలలే, న్యూలక్స్ ఒళ్ళు తెలిపే సొగసు సిరుల కళలి, చందన నాడెను సూపర్ నీళ్ళ అలకే లేని హంస కల్పం, నిగనిగలాడెను జీవంటోన్ల కులికే కన్నె శిల్పం, త్వరపడి తరిమెను
త్వరపడి తరిమెను తనువుకు త్వరపడి తరిమెను టైటాన్ సమయం, తనువుకు తెలిపెను సందేశం. కునుకే ఆగాలి వణుకే తగ్గాలి, కనుకే తాగాలి 3 రోజెస్. ఎందుకంటే మీది ప్రతి సోమవారం ఖచ్చితంగా పాడుతా తీగా చూస్తాం, అది మీకోసం. ఎందుకంటే మీరు ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా మీరు కూడాను చాలా విషయాలు చాలా చక్కగా, చాలా వినసొంపుగా వినేవాళ్ళకి అర్థమయ్యేలా చాలా బాగా చెప్తున్నారు మీరు, పిల్లలకి పెద్దలకి కూడా. ప్రయత్నిస్తున్నాం, ఆ ప్రయత్నం ఫలిస్తుందని మీలాంటి వాళ్ళ అభినందన ద్వారా. 4 కిలోల ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారో మీరు చెప్తున్నారు. కానీ ఆ పాట వింటేనే కానీ అన్నం తినని మా మనవడు ఏంటంటే నాటు పాట పెట్టమని అడుగుతాడు. ఇప్పటికి కూడా అది ధ్యానం చేసుకుంటూ ఉంటే అది చూస్తూ తింటూ ఉంటారు భోజనాలు. పిల్లలు అంత లైక్ చేస్తున్నారు ఆ పాటని. అందువల్ల ఎందుకంటే బాలు గారు వెళ్ళిన తర్వాత ఆ లోటుని, ఆ చోటుని మరెవరు భర్తీ చేయలేదు. కనీసం ఆయన నిర్వహించిన యజ్ఞానికి చెడ్డ పేరు తీయకూడదన్న ఒక భయంతో, బాధ్యతతో మేము చేస్తున్నాం. అంత గొప్ప పేరు వచ్చింది కదా, దానికి ఆయన పేరు చెడగొట్టకూడదు, ఆయన సంపాదించిన పేరు చెడగొట్టకూడదు, ఆ కార్యక్రమానికి ఏ రకమైన కళంకం తీయకూడదన్న దాంతో కృత నిశ్చయంతో చాలా జాగ్రత్తగా, చాలా అభిమానం జనిస్తుంది నాన్న పదములోన అనురాగం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆత్మీయత ఎక్కడుంది, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నేను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, శ్రీకాంధ్ర చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళబోకున్నాము, చిలిపి తనపు చివరి మలుపులు. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నాది ఆఖరి కింద 2 ఒకదాని తర్వాత ఒకటి కొంచెం నిర్వాహకుడిగా ఆ స్వతంత్రం తీసుకుని కొడితే కొట్టాలిరా, దాని ఆ పాటకి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అలాగే సినిమా ఎలా ఉన్నా ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఈ 2 కనీసం 2 చరణాలతో ఈనాటి ప్రేక్షకుల యొక్క దీన్ని ఇది చేసి మనం తర్వాత అలాగే నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, ఇనుమును నేను, మట్టిని నేను, నన్ను తొక్కితే ఎటుకవుతాను. ఎవడ్రా నువ్వు, ఎవడ్రా నువ్వు, ఈ చివరి వాక్యం అందరూ జాగ్రత్తగా వినండి. రాయిని నేను, రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా నీ దేవుణ్ణి అవుతా. అప్పుడేమవుద్ది, ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, ముగిసే పోవాలి మనసే ఉండాలి మహారాజులాగా,
ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి బాటేదైనా గాని ముందుకెళ్ళాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి. పేజీలేమో కానీ ఒక వాక్యం మీద రాసేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున పనికొచ్చే విషయం. అందరం దీన్ని అభినందిద్దాం, ప్రోత్సహిద్దాం. దీన్ని మనం అందరం కూడా దీని నుంచి మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం. పిల్లల్ని ఆ దారిలో ఆ మార్గంలో పెడితే కనుక తప్పకుండా మంచి పౌరులు అవుతారు. దేశానికి ప్రపంచానికి పనికొచ్చే ఎన్నో మంచి పనులను ఆవిష్కరిస్తారు అని నా నమ్మకం.